మీరు ఎప్పుడైనా గమనిస్తే పెద్ద యుద్ధాలన్నీ చిన్న చిన్న మాటలతోనే మొదలవుతాయి. అలా భగవద్గీత మొదలైనప్పుడు ముందుగా మనకు వినిపించేది కృష్ణార్జునుల మాటలు కాదు, ధృతరాష్ట్రుని మాటలతో మొదలవుతుంది. ఆయన ఇలా అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత్ సంజయ. దీని అర్థం చెప్పాలంటే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులు పాండుకుమారులు సమావేశమయ్యి ఏం చేశారు సంజయ అని అతన్ని ప్రశ్నించాడు. చూడటానికి చాలా సింపుల్ క్వశ్చన్ లా ఉంటుంది, కానీ ఇందులోనే భయం, దురాశ, పక్షపాతం లాంటివి కనిపిస్తాయి. ఎప్పుడైతే మామకాహ అంటే నా పుత్రులు, పాండవశ్చైవ అంటే పాండుపుత్రులు అని వేరు చేశాడో అక్కడే అసలైన యుద్ధం మొదలైంది. యుద్ధ భూమిలో కాదు, ధృతరాష్ట్రుడి మనసులో ఈ పక్షపాత దృష్టితో మొదలయ్యి ప్రేమకి, న్యాయానికి, బంధానికి, ధర్మానికి మధ్య జరిగే పోరుగా రూపొందిద్దుకుంది. ఇక్కడ ధృతరాష్ట్రుడు కళ్ళు లేక